హాయ్ గైస్, దేవరా ఈ మూవీకి సంబంధించి ఆల్రెడీ మనం పోస్టర్కి సంబంధించినటువంటి రిలేటెడ్ వీడియో కూడా చేసామన్నమాట. చూడకపోతే మన ఛానల్ ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ వీడియో ఏంటంటే అసలు దేవరా మూవీ స్టోరీ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అని అయితే క్లియర్గా మాట్లాడుకోబోతున్నాము. ఏంటంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టోరీ అనేది మా ఫ్రెండ్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. మీరు చూసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక మన సినిమా కథలోకి వెళ్ళగానే ఒక పెద్ద కంటైనర్ ఒక పెద్ద సముద్రం నుంచి వస్తూ ఉంటుంది భయ్య. ఆ కంటైనర్ నిండా అయితే కొన్ని లక్షల కోట్లు విలువ చేసే గోల్డ్ బిస్కెట్స్, వేరే దేశపు కరెన్సీ నోట్లు కూడా ఉన్నాయి. ఆ కంటైనర్ ఎవరిదిరా అంటే ఇంకెవరిదే, మన భైరవదే. హఠాత్తుగా ప్రమాదం జరిగైతే ఆ కంటైనర్ మునిగిపోతుంది. ఇంకేముంది, కొన్ని లక్షల కోట్లు సముద్రంలోనే ఉండిపోతాయి. ఇక భైరవకి ఈ విషయం తెలుస్తుంది. మొత్తానికి ఎలాగో అలాగా కంటైనర్ బయటికి తీయాలి అనుకుంటాడు. సో మొత్తానికైతే ఎలాగో అలాగా ఎవరినో ఒకరిని పట్టుకొని అయితే మొత్తానికైతే ఆ కంటైనర్ కొలాప్స్ అయిన ప్లేస్ అయితే కనపడదు భయ. కానీ ఆ కంటైనర్ మునిగిపోయిన చోటు కూడా 3 ప్లేసుల్లో ఉండొచ్చని ఆ కనుగొన్న వాళ్ళైతే చెప్తారు భయ. ఆ 3 ప్లేసుల్లో కూడా జాలర్లు అయితే నివసిస్తూ ఉంటారు. ఆ 3 ప్లేసులు ఏవో కాదు భయ. ఒకటైతే విజయవాడ పోర్ట్ అండ్ ఇంకొకటి చెన్నై పోర్ట్ అండ్ ఇంకొకటి అయితే ఉమ్మడి గట్ట. ఎస్, సో మొత్తానికి ఇంకేముంది, మన భైరవకి ఆ ప్లేస్ కావాలి. మొత్తానికి అక్కడైతే గవర్నమెంట్ ఒక రూల్ తెచ్చింది భయ. అది ఏంటంటే అక్కడున్న ప్లేస్ ఓన్లీ జాలర్లకి మాత్రమే సొంతం అన్నమాట. సో మొత్తానికి ఇంకేముంది, అసలే భైరవ క్రూరుడు, అసలు మానవ మృగానికి నిలువెత్తు రూపం మన భైరవ. అయితే ఫస్ట్ వైజాగ్ వెళ్తాడు. వైజాగ్ పోర్ట్ లో మొత్తం జాలర్లందరినీ క్రూరంగా చంపి పారేస్తాడు. మొత్తానికి బాడీని కూడా మాయం చేస్తాడు. మొత్తం ఆ ప్లేస్ లో ప్రతి ఒక్కరిని పంపించి సముద్రంలోకి వెతికిస్తాడు. బట్ అక్కడైతే ఎక్కడా కూడా ఆ కంటైనర్ ఉండదు. అంతే. ఇక చెన్నై పోర్ట్ లో అయినా ఖచ్చితంగా ఉంటుందని చెన్నై పోర్ట్ కి వెళ్తాడు. అక్కడ కూడా సేమ్ ట్రీట్మెంట్, అందరిని చంపేస్తాడు. లాస్ట్ కి అక్కడ కూడా వెతికి చూస్తే అక్కడ కూడా ఉండదు కంటైనర్. ఇక లాస్ట్ మిగిలింది ఉమ్మడి గట్ట. ఎస్, అక్కడ మెయిన్ ఉన్నది దేవర. ఎస్, ఉమ్మడి గట్ట, దేవర గట్ట. అక్కడ అడుగు పెట్టాలంటే చాలా కష్టం. బట్ ఇదే భైరవకి తెలియదు. సో మొత్తానికైతే భైరవ మనుషుల్లో కొంతమందిని అక్కడ పంపిస్తాడు. పంపిస్తే అక్కడికి వెళ్తారంటే అక్కడే మాయమైపోతాడు. సో జస్ట్ ఇమాజిన్ అక్కడున్న దేవర ఎంత పవర్ఫుల్ అనేది. సో మొత్తానికైతే భైరవకి అయితే అర్థమైపోతుంది ఇక్కడ మొత్తానికైతే ఎవడో ఒకడున్నాడో పవర్ఫుల్ వ్యక్తి అని. మొత్తానికి వెంటనే భైరవ అసలు దేవ ఎవడు, వాడి ఫోటో ఒకసారి నేను చూడాలి. సో ఫోటో ఎలాగైనా సరే తెప్పించండి అని చెప్తాడు. బట్ ఆ ఫోటో తీసుకురావాలంటే కూడా చాలా కష్టం. ఎందుకంటే దేవరా పోర్ట్ దగ్గరికి వెళ్ళి తిరిగి రావాలంటే అసలు అసాధ్యం. సో మొత్తానికి ఎలాగో అలాగా సంపాదించి అయితే మొత్తానికి ఒకడైతే ఆ ఫోటోని తీసుకొస్తాడు. తన అనుచరులు అయితే మొత్తానికి ఫోటో వచ్చింది భైరవ అని చెప్తారు. సో ఆ ఫోటోని చూడకుండానే తన ప్లాన్ ని స్టార్ట్ చేస్తాడు. అప్పుడు భైరవ ఒక్కడ ఎలా చెప్తాడు భయ్య, ఇక వాడి తలదన్నే వాడిని నేను తయారు చేస్తా అని. జస్ట్ ఆ ఒక్క డైలాగ్ లో ఎంత డెప్త్ ఉందనేది మీకు ఇంటర్వెల్ సీన్ లో తెలుస్తుంది భయ్య. మామూలు ట్విస్ట్ ఇవ్వలేదు ఆ ఫోటోతో అయితే మన భైరవ అయితే. ఇక అదే క్రమంలో వాళ్ళకైతే ఒక జాతర వస్తుంది భయ్య. ఒక సెలబ్రేషన్, ఒక పెద్ద పండగలా జరుపుతారనమాట ఆ జాతరనైతే. సో మొత్తానికైతే ఇక దేవర అండ్ అక్కడ ఉన్న జాతరలు మొత్తం ఆ ఆడవాడిలో ఉంటారు. సో ఆడవాడిలో ఉండగానే మన దేవరకి ఒక టెలిగ్రామ్ వస్తుంది. ఆ టెలిగ్రామ్ చూడగానే మన దేవర లైట్ తీసుకొని సరే అని పక్కకు పారేస్తాడు. ఆ టెలిగ్రామ్ కూడా ఒక పెద్ద ట్విస్టే భయ్య. అది కూడా ఇంటర్వెల్ లో తెలుస్తుంది. ఇక అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక భైరవ విశ్వరూపం. అసలు భైరవ ఎంత డేంజర్ అని అక్కడ నుంచి టార్చర్ చూపిస్తాడు జాలర్లందరికీ. అసలు ఎంత టార్చర్ చూపిస్తాడంటే అక్కడ నుంచి వెళ్ళిపోదాం రా అనేంత టార్చర్ చూపిస్తాడు. అసలు దేవర కూడా తట్టుకోలేకపోతాడు ఆ ప్రాబ్లమ్స్ ని. ఎటు చూసిన ప్రాబ్లమ్సే. బట్ ఇదంతా బాగుంది. లాస్ట్ కి ఆహారం లేక కూడా జాలర్లు బతికే రోజులు కూడా వస్తాయి. ఇక దేవర కూడా ఏమి చేయాలో అర్థం కాక మొత్తానికి అక్కడ ఉన్న జనాన్ని కూడా ఇక తీసుకుని వెళ్ళిపోదాం అనే స్థితికి వచ్చేసాడు. సరే ఇక ఇక్కడ ఉండడం కుదరదు, వెళ్ళిపోదాం, మనం ఎక్కడైనా వెళ్ళి బతుకుదాం అని దేవరనే చెప్తాడు. ఇక దేవర చెప్పడంతో ఇక ఏం చేయాలో అర్థం కాక ఇక జాలర్లందరూ వెనక్కి తిరుగుతారు. దేవర కూడా అందరినీ త్వరగా వెళ్ళిపోదాం పదండి అంటూ అసలు అలా చెప్తూనే ఉంటాడు. ఎవరికి అర్థం కాదు ఎందుకు దేవర భయపడుతున్నాడా, అసలు ఎందుకు వెళ్ళిపోదాం అని గుర్తులు తెస్తూ ఉన్నాడు. అసలు ఎప్పుడు ఇలా దేవరాన్ని చూడలేదే అంటూ షాక్ అవుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. దేవర ఏం చేసినా మన మంచి కోసమే అని అలా సర్దుకుపోతూ ఉంటారు జాలర్లు మాత్రం. మొత్తానికైతే ఇంటర్వల్ బ్యాంక్ వచ్చింది భయ్య. అక్కడికి భైరవ కూడా వస్తాడు. బట్ భైరవ వచ్చింది ఆ జాలర్లని చంపడానికి. ఇక ఏముంది, జాలర్లు వాళ్ళంతకు వాళ్ళే వెళ్ళిపోతున్నారు.
వెళ్తారు. బట్ చంపడం ఎందుకు అంటారా? బట్ జాలర్లు వెళ్ళిపోయినా మళ్ళీ తిరిగి వస్తారు. అలా రాకుండా ఉండడానికే చంపుతున్నాడు అన్నమాట. పదండి పదండి అని పంపిస్తూ ఉండగానే ఇక భైరవ మనుషులు ఒక్కసారిగా జాలర్లని చంపి పారేస్తూ ఉంటారు. అసలు నరుకుతుంటే రక్తం ఏరులై పారుతుంది. అలా చంపి పారేస్తూ ఉంటారు. అసలు ఇక మన దేవరా ఊరికే ఉంటాడా? ఇదంతా చూసిన వెంటనే ఇక విరుచుకుపడి తలలు తెగ నరికాడు, చంపుకుంటూ పోయాడు ఒక్కొక్కరినైతే. కానీ అక్కడ చంపింది జాలర్లని. ఎస్, అసలు ప్రతి ఒక్కరు అక్కడ షాక్ అవుతున్నారు. ఏంటి దేవరా నువ్వేంది ఇలా చేస్తున్నావు అని ప్రతి ఒక్కరు షాక్ లో ఉండిపోయారు. అలా తిరిగి అటాక్ కూడా చేయని పరిస్థితి వాళ్ళది. దేవర ఏంటి మనల్ని చంపడం ఏంటి అనేది. ఒక పక్క భైరవ, ఇంకో పక్క దేవర, మధ్యలో జాలర్లు చంపుకుంటూ పోతున్నారు. రక్తం ఏరులై పారుతుంది. అప్పుడు నరికితే తల ఎగిరి పడింది భయ్యా దేవరాది. ఎస్, బట్ ఆ తల నరికింది ఎవరో తెలుసా? దేవరానే ఇంకో దేవర తలకాయ నరికాడు అనమాట. ఎస్, ఇదేంటి భయ్యా ఇది డబుల్ యాక్షన్ అనుకునేమో, బట్ అస్సలు కాదు భయ్యా, కన్ఫ్యూజ్ కాకండి. ఇది డబుల్ యాక్షనే కాదు, ఏమీ కాదు. ఇప్పుడు తల నరికిన వ్యక్తి మెయిన్ దేవర అనమాట. ఆ చనిపోయిన దేవర ఎవరు అనుకుంటున్నారా? అదే ట్విస్ట్ భయ్యా. కొంచెం వెనక్కి మన భైరవ దగ్గరికి ఫోటో తీసుకొచ్చారు మన దేవరాదే. సో అప్పుడే ప్లాన్ చేశాను అనమాట. తన మనసులో ఉన్న వ్యక్తిని యాజ్ ఇట్ ఇస్ ఎన్టీఆర్ లాగా ఒక మాస్క్ వేసి ఎన్టీఆర్ హైట్ పర్సనాలిటీ మ్యాచ్ చేసేలాగా అక్కడికి పంపించి ఆ జాలర్లందరినీ అక్కడ నుంచి పంపించి ప్లానింగ్ చేశాడు. సో ఇంకేముంది, అక్కడ వెంటనే దేవరాన్ని చూశాడు భైరవ. ఒక్కసారిగా షాక్. అవును, ఇంతకీ అసలు ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళాడు ఇంత జరుగుతుంటే అనుకుంటున్నారా? ఇంకెక్కడ భయ్యా, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈ ఫంక్షన్ ఒక సెలబ్రేషన్ జరిగేటప్పుడు మన జాలర్లది ఒక టెలిగ్రామ్ వస్తుంది. ఆ టెలిగ్రామ్ ని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. ఆ టెలిగ్రామ్ ఈసారి సీరియస్ గా వస్తుంది అనమాట. సో అక్కడికే వెళ్ళి ఉంటాడు. ఆ వెళ్ళిన సందర్భంలోనే ఆ గ్యాప్ లోనే ఈ ఫేక్ మాస్క్ దేవరా వచ్చేసాడు. అసలు భైరవ దేవరాని చూసి ఎందుకు షాక్ అయ్యాడు? అసలు ఆ టెలిగ్రామ్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది, అసలు దేవరాకి ఆ టెలిగ్రామ్ కి సంబంధం ఏంటి, అసలు దేవరా ఎవరు, అసలు ఆ ఫ్లాష్ బ్యాక్ లో భైరవకి దేవరాకి ఏం జరిగింది?